ప్రైజ్ ద లార్డ్. నమ్మదగిన సహాయకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మీకు అన్ని విషయములలో యేసయ్య సహాయము చేయునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. 60వ కీర్తన 11వ చరణం. మాకు సహాయము దయచేయుము. యేసయ్య వైపు చేతులు చాపి ఆయన సహాయము కొరకు ఎదురు చూచుచు ధైర్యముగా ఆత్మీయాత్రలో ఆనందముతో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య సహాయకర్తయై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొన్నదైన సహాయకుడై ఉన్నాడు. నీకు సహాయము చేయుటకు మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చేయబోవచ్చున్నాడు. బలహీనుడు సహాయము చేయుటకు ఆయన తప్ప మనకెవరూ లేరు. ఆయనే మనకు సహాయము చేయువాడు. ఈ ఆత్మీయ యాత్రలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ సహాయం పొందుకోవాలని ఆశతో, ఆసక్తితో ఎదురు చూచుచున్నావో, మనుషులెవరు నీకు సహాయము చేయలేకపోయారా? నీవు నమ్మిన వారే నీకు సహాయము చేయలేని స్థితిలో ఉండిపోయారా? ఏ దిక్కు నుండి సహాయము అందక కృంగిపోయి బాధపడుచు, నా కర్మ అనుకొనుచు, నేను నీవే శపించుకొనుచు జీవితాన్ని దుర్భరముగా కొనసాగించుచున్నావా? సహాయం చేస్తామని చెప్పి మోసం చేసి చివరికి చేతులు ఎత్తేశారా? నా ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు, కన్నీరు విడవకు. నేను నీకు సహాయము చేయుచున్నాను అని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు. నీ మనస్సును నిలుపుకొని ఆయన సన్నిధిలో నిలిచి కన్నీరు విడిచి ఉపవసించిన ఎడల పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఆయన సహాయము చేయును. ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉన్నాడు. ఆయన వైపు మన చేతులు చాపి ఆయన వైపు కన్నులెత్తిన ఎడల ఆయన మన మీద కనికరపడి నీకు సహాయము చేయును. నిన్ను స్వస్థపరచును, నీ ఆపదల నుండి నిన్ను విడిపించును, నీ భయములను తొలగించును, అన్ని విధములుగా నీకు జయమును దయచేయును. మాకు సహాయము దయచేయము అని భక్తుడు అడుగుచున్నాడు. ఓ ఆత్మీయుడా, మనలో అపనమ్మకము లేకున్నట్లు మనం ప్రభు దగ్గర సహాయము పొందేదము. నిజమే కదా? అపనమ్మకము ద్వారా, దేవుని ద్వారా మనం పొందబోయే ప్రతి ఆశీర్వాదమును పొందనివ్వకుండా చేస్తుంది కదా. పరిపూర్ణమైన నమ్మకమును పొందుకొనుటకు ప్రభు దగ్గర సహాయము అడిగేదము. శత్రువులను జయించుటకు సహాయమును కోరేదము. మన ఆత్మీయ జీవితమును, భక్తిని పాడు చేసే ఏ శత్రువు కార్యములు, తలంపులు, క్రియలు, కుయుక్తులు మన మీద దాడి చేయకుండా శత్రువును మించిన జ్ఞానమును, బలమును, అధికారమును పొందుటకు సహాయమును పొందేదము, జయించేదము. ఏ శోధనలో గుండా మనం పయనించిన శోధనలో పడక యేసువలె పరిశుద్ధముగా ఉండుటకు, సమయోచితమైన సహాయమును పొందుటకు ఆయన పాద సన్నిధికి చేరేదము. శోధించబడు వారికి ఆయన సహాయము చేయువాడు కదా. నిశ్చయముగా ప్రతి విషయంలో ఆయన నీకు సహాయము చేసి నిన్ను సిగ్గుపడనివ్వకుండా ఆయన చెయ్యునుగాక. ఆర్భాటముతో, ప్రధానదూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశం రాబోతూ ఉండగా ఆయన సహాయాన్ని పొందుకొని పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన్ని ఎదుర్కొనేదముగాక. ప్రభుత్వ యుగయుగములు నిలిచి ఉండేదముగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చేతులు చాపి మీ పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడుచుచు మాకు సహాయము దయచేయము అని ప్రార్థించుచున్న నీ ప్రియబిడలను జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న అపనమ్మకము తొలగిపోయేటట్టుగా సహాయము చేసి, అలాగే ప్రభు శత్రువుల మీద జయము కలుగునట్లుగా సహాయము చేసి, శోధనలో పడిపోకుండా పరిశుద్ధులుగా ఉండటకు సహాయము చేసి మీ నామాన్ని కనపరుచుకోండి. మీ ప్రజలకు సహాయము చేయడానికి మేఘవాహనులై కుడి చేతిని పట్టుకొని సహాయము చేసి మీ మహిమగల రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్య సహాయము చెయ్యునుగాక. గాడ్ బ్లెస్ యూ.